హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దొండకాయ కూర క్యాటరింగ్ స్టైల్లో అనమాట. దొండకాయలు ముందుగా శుభ్రం చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని సన్నగా పొడవుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి మనం మంచిగా వేయించుకుందాము. అండ్ ఫైనల్గా ఇందులో 1½ టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకుందాం అనమాట. నువ్వులు వేసాక నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా, అండ్ జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ మనకి చాలా చక్కగా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇవి మొత్తం వేగాక వీటన్నిటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారాక మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన రుచికి సరిపడినంత పల్లీలు కొంచెం పల్లీలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం. అండ్ దీనికి జస్ట్ ఒక 2 గుప్పెలు పల్లీలు అలా వేసానమాట. వీటిని కూడా మంచిగా వేయించేసుకొని తర్వాత అదే బాండీలో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కరకరలాడుతూ వేయించుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా, సరిపోతుంది అది. దానిలో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఈ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలపెట్టుకొని మూత పెట్టేసుకుందాం అనమాట. మూత పెట్టుకోవటం వల్ల మనకి కూర కొంచెం తొందరగా అవుతుంది. మూతని మధ్య మధ్యలో తీస్తే దొండకాయలను మనం తిప్పుకోవాలి. దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. మనకి దొండకాయ అనేది కొంచెం మెత్తగా మగ్గేదాకా మూత పెట్టుకుంటే చాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒకసారి మనకి దొండకాయ అనేది మగ్గాక ఇంకా మూత పెట్టకూడదు, ఎందుకంటే అప్పుడు ముద్దగా అయిపోతుంది దొండకాయ అనేది. సో ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకుంటా ఉన్నాం కదా, దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనకి దొండకాయలు బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా ఇవి చూసారా చక్కగా ఇలా వేగాక ఈ స్టేజ్లో రుచికి సరిపడినంత కారాన్ని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఎంతవరకు అవసరమో పౌడర్ అంతే చూసి యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత పల్లీలు కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో తిప్పుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారు కర్రీ ఇలా చేసినట్లయితే. అండ్ ఇది డైరెక్ట్ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అండ్ సైడ్ డిష్గా పప్పు, చారు, చపాతీ వీటిల్లో కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.